జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 4వ స్థానంలో గురువు, బుధుడు, రవి, కుజుడు, లాభస్థానంలో రాహువు 5 గ్రహాలు యోగిస్తున్నాయి. కృష్ణుని ఆలయం సంస్థించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నలనూలు బ్రాహ్మణ దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం, శుక్రవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మేషరాశి వారికి కుటుంబ స్థానం మీద శని దృష్టి ఉన్నది, కుటుంబాధిపతి మీద శని దృష్టి ఉన్నది, ఈవెన్ గ్రహస్థితి ఉన్నది. కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. ధనపరంగా మాత్రం చాలా బాగుంటది. వారం అనేది మంచి ఫలితాలు చూస్తారు. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉంటది. హెల్త్ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. వారం అనేది 6వ స్థానం మీద శని దృష్టి ఉన్నది, శుక్రుడు నీచంలో ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు, ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉంటది. సప్తమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ నీచంలో ఉన్నారు. 6వ స్థానంలో శని యొక్క దృష్టి ఉన్నది కాబట్టి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటది. 4వ స్థానంలో బుధుడు తృతీయ స్థానం నుంచి 4వ స్థానానికి రావటం మూలంగా గురువు, బుధుడు అలాగే సూర్యుడు ఉండటం మూలంగా బిజినెస్ పరంగా 5వ తారీఖు నుంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అవుతే ఉంటది. డెవలప్మెంట్స్ అనేవి బాగుంటాయి, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ఇలా ల్యాండ్ అమ్మాలనుకున్నా సరే, లేదా వెహికల్ అమ్మాలనుకున్నా సరే మంచి ప్రాఫిట్ తో వచ్చే అవకాశం అయితే ఉంటది. మనీ అనేది చాలా సంతోషంగా అవుతే ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. వ్యయ స్థానంలో శని ఉన్నారు. దశమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.